హలో ఎవ్రీవన్, నేను మీ సౌమ్య, మాస్టర్స్ వీసా కన్సల్టెన్సీ నుండి. ఇప్పుడు మనం లండన్ హెత్రో ఎయిర్పోర్ట్ లో ఉన్నాం. మన కన్సల్టెన్సీ నుండి ఒక స్టూడెంట్ ఇప్పుడే ల్యాండ్ అయ్యారు. తనని వెల్కమ్ చెప్పి గ్రీట్ చేద్దాం. చూద్దాం తను ఎంత ఎక్సైట్మెంట్ తో మన కోసం వెయిట్ చేస్తున్నాడు. See there. హాయ్ నవీన్, వెల్కమ్ టు యూకే. థ్యాంక్ యూ మ్యామ్. ఎలా జరిగింది జర్నీ? చాలా బాగా జరిగింది. వెల్కమ్ టు యూకే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫైనల్లీ ఎలా ఉంది ఇప్పుడు మీ ఫీలింగ్? ఐమ్ ఫీలింగ్ గుడ్ అండ్ చాలా కొత్తగా ఉంది, ఎందుకంటే కొత్త ప్లేస్ అండ్ న్యూ సిటీ. ఐఎమ్ గోయింగ్ టు బి స్టార్ట్ ఎ న్యూ లైఫ్. ఓకే, సో ఫీలింగ్ ఎక్సైటింగ్. ఇస్ ఇట్? యా, మేము కూడా నేను పిక్ చేసుకోవడానికి ఎందుకు వచ్చామంటే మీరు కొంచెం కాన్ఫిడెంట్ గా ఫీల్ అవుతారని. సో మీకు ఏం స్ట్రెస్ లేకుండా, సో మన వాళ్ళు ఇక్కడ ఉన్నారు మీకోసం వెయిట్ చేస్తున్నారు అని ఫీల్ ఉండాలని. సో మీరు బ్యాచిలర్స్ ఎక్కడ చేశారు? భద్రాచలం తెలంగాణ ట్రావెలర్ ఫర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్. ఐ పాస్ ఇన్ 2022 పాస్ అవుట్ బ్యాచ్. ఓకే, మాస్టర్స్ ఇప్పుడు ఏ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నారు? రోహాంప్టన్ యూనివర్సిటీ. రోహాంప్టన్. కోర్స్ ఎంఎస్సీ గ్లోబల్ బిజినెస్ మేనేజ్మెంట్. ఎంఎస్సీ గ్లోబల్ బిజినెస్ మేనేజ్మెంట్. ఓకే, మీరు మన మాస్టర్స్ వీసా కన్సల్టెన్సీ ఎలా అప్రోచ్ అయ్యారు? యాక్చువల్లీ ప్రీవియస్లీ నా ఫ్రెండ్ కొత్తను అదే కన్సల్టెన్సీ టు యూకే వచ్చాడు. సో ఆ జర్నీ అంతా నేను దగ్గర నుంచి చూశాను కాబట్టి నాకు కొంచెం బెటర్ అనిపించింది. సో అందుకే నేను ఇక తన దగ్గర నుంచి ఒక రెఫరల్ గా మీ కన్సల్టెన్సీ తీసుకొని అప్రోచ్ అయ్యాను. సో మేడం మొత్తం మంచిగా చూసుకున్నారు అండ్ అంతా బాగా చెప్పారు. ప్రాసెస్ లో ఎలాంటి డౌట్స్ ఉన్నాయి, ఎప్పుడు కావాలన్నా అవైలబుల్ గా ఉండి అంతా క్లియర్ గా చేశారు. సో ఎలాంటి స్ట్రెస్ఫుల్ అనిపించలేదు, అంత క్లియర్ గానే అనిపించింది. సో మీరు ఈ స్పెసిఫిక్ కాలేజ్ అండ్ స్పెసిఫిక్ కోర్స్ మీరే సెలెక్ట్ చేసుకున్నారు లేదా మన వాళ్ళు మీకు ఏమైనా గైడెన్స్ ఇచ్చారా? యాక్చువల్లీ నేను దాని గురించి ఆలోచించాను అండ్ నేను కూడా కొంచెం రీసెర్చ్ చేశాను. అండ్ అలాగే నా బ్యాక్గ్రౌండ్ తగ్గట్టు కన్సల్టెన్సీ వాళ్ళు కూడా బాగానే రీసెర్చ్ చేశారు. సో మేము అండ్ కన్సల్టెన్సీ వాళ్ళు కలిసి టుగెదర్ గా వర్క్ చేసి దాని తర్వాత ఈ కోర్స్ బాగుంటది, తర్వాత ఈ ఏదైతే యూనివర్సిటీ ఉందో అది బాగుంటది అని చెప్పి ఇట్లా చాలాసేపు డిస్కషన్ తర్వాత ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం అండ్ దాని మీద కూర్చొని దాన్ని అప్లై చేస్తాం. మీ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా జరిగింది? ఎన్ని డేస్ లో మీకు అప్లికేషన్ అయిపోయింది అండ్ ఆఫర్ లెటర్ వచ్చింది? నేను అప్లై చేసింది ఒక 48 hours లోకే నాకు ఆఫర్ లెటర్ వచ్చింది. ఐ మీన్ కండిషనల్ ఆఫర్ లెటర్. సో దాని తర్వాత లోన్ ప్రాసెస్ అండ్ మిగతా అన్ని ప్రాసెస్ స్మూత్ గా చేయడం జరిగింది. ఆ తర్వాత నా క్యాష్ ఇంటర్వ్యూ ఇవన్నీ బాగా ప్రిపేర్ చేయించారు అండ్ కన్సల్టెన్సీ వాళ్ళు కూడా దానికి ఒక కారణం. సో వాళ్ళు నాకు చాలా హెల్ప్ చేశారు. ఇంటర్వ్యూ ఎలా జరగాలనే దాని గురించి ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కానీ అండ్ యూనివర్సిటీతో కమ్యూనికేట్ అవ్వడం కానీ వాళ్ళ త్రూ ఎలా ఇన్ఫర్మేషన్ మనం గెట్ చేసుకోవాలని ఈ కొన్ని క్వశ్చన్లకు వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు అనమాట. సో అందుకల్ల నాకు ఎంత స్ట్రెస్ అనిపించింది, చాలా ఈజీగా అయిపోయింది. సో మీకు క్లాస్ ఇంటర్వ్యూలో మన వాళ్ళు మాక్ లో అడిగిన క్వశ్చన్స్ వచ్చాయా లేదంటే ఇంకా డిఫరెంట్ అనిపించిందా? ఏమైనా డిఫికల్టీ ఫేస్ చేశారా క్లాస్ ఇంటర్వ్యూ అప్పుడు? అంటే కొన్ని క్వశ్చన్స్ అయితే కొంచెం డిఫరెంట్ అనిపించింది. సో మరీ అంత టఫ్ అనే కాదు, జస్ట్ ఏంటంటే మన జనరల్ క్వశ్చన్స్. సో మనం ఏంటంటే ఫియర్ లేకుండా కొంచెం కాన్ఫిడెన్స్ తో మాట్లాడితే ఐ మీన్ కాన్ఫిడెన్స్ తో మనం ఉండి ఆన్సర్ చేయగలిగితే ఈజీగా అయిపోతుంది. సో ప్రతి ఒక్కరు అనుకుంటారు దానిలో బట్టి పడ్డాలి సంథింగ్, లేకపోతే అదొక హార్డ్గా ఉంటుందేమో అనుకుంటారు. సో అలాంటి ఏమి ఉండదు, జస్ట్ నార్మల్ థింగ్స్ అంతే. ఏదైతే మన కోర్స్ రిలేటెడ్ ఉంటాయో దాని గురించి తెలుసుకోవడం కానీ, కాలేజ్ గురించి తెలుసుకోవడం కానీ, తర్వాత ఇక్కడ చదువుకోవడం వల్ల లాభాలు ఏంటో తెలుసుకోవడం కానీ, ఇవన్నీ తెలుసుకుంటే ఈజీ క్రాక్ చేయొచ్చు. సో దానికి పెద్ద స్ట్రెస్ఫుల్ అవ్వాల్సిన అవసరం. వీసా ప్రాసెస్ ఎలా జరిగింది? ఇట్స్ క్వైట్ గుడ్. చాలా బాగా జరిగింది అనమాట. మన వాళ్ళు ఎలా హెల్ప్ చేశారు మీకు వీసా ప్రాసెస్ లో? అసలు మీకు దాని గురించి ఎంత నాలెడ్జ్ ఉంటుండే ఇంతకు ముందు? యాక్చువల్లీ వీసా రిజెక్షన్ చాలా అవుతున్నాయి. సో మీకు ఎలా అయింది? మీకు ఎలా ఏదైనా టెన్షన్ ఫీల్ అయ్యారా? ఇట్లా జరిగింది అట్లా జరిగింది అని మన వాళ్ళ గైడెన్స్ ఎలా ఉంది? గైడెన్స్ అయితే చాలా బాగుంది. సో ఏ టైంలో అయినా సరే నాకు అవైలబుల్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. సరే వీసా అప్లై చేసిన తర్వాత అది ఎప్పుడు వస్తుందా లేకపోతే ఏమవుతుంది అనే టెన్షన్స్ అందరికీ ఉంటాయి. సో అలాగే నాకే ఉంటున్నాయి. కాకపోతే ఆ టెన్షన్స్ ఉన్నా కూడా ఆ టైంలో మనం ఏం చేయాలి, తర్వాత అది ప్రాసెస్ ఎలా ఉంటుంది, డాక్యుమెంటేషన్ ఎలా ఉండాలి, సో ఇదంతా నాకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఆ ఇన్ఫర్మేషన్ నాకు షేర్ చేస్తుండడం వల్ల నాకు పెద్దగా స్ట్రెస్ అనిపించలేదు. నిజంగా కన్సల్టెన్సీ వాళ్ళు చాలా మంచిగా హెల్ప్ చేశారని చెప్పి నేను అందరూ చెప్పుకోవాలనుకుంటున్నాను. ప్రాసెస్ లో ఎలాంటి ఇబ్బంది అనిపించలేదు. అకామిడేషన్ ఇదంతా ముందే చూసుకున్నారా? మన వాళ్ళు సెట్ చేశారు? అకామిడేషన్ కూడా నేను సెట్ చేయడానికి ట్రై చేశాను, బట్ అప్పుడే రావాలి మేడం గారు ఇట్లా మన వాళ్ళు ఉన్నారు సరే వాళ్ళ కాంటాక్ట్ ఇస్తామని చెప్పి ఆ కృష్ణ సార్ కాంటాక్ట్ కానీ సో వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో నేను వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి కమ్యూనికేట్ అయిన తర్వాత సో వాళ్ళు నా కోసం ఇక్కడ ఒక అకామిడేషన్ ఇట్లా చూడడం జరిగింది. మీకు యూనివర్సిటీలో ఏమైనా స్కాలర్షిప్ వచ్చిందా? ఎంత వచ్చింది? హౌ డు యు ఫీల్ అబౌట్ దట్? నాకు ఒక 2500 pounds వచ్చింది అనుకుంటా.
That's great. Congrats. Yeah, thank you very much. And early bird discount ఒక 500 pounds వచ్చింది. So yeah, that's my scholarship. Yeah, it's good, I think. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ ప్రాసెస్ మొత్తంలో మీకు ఏమైనా డిస్టర్బెన్సెస్ అనిపించాయా, ఏమైనా డిఫికల్టీస్ ఫేస్ చేశారా, లేదంటే స్మూత్ గా వెళ్ళిందా? మొత్తం జర్నీ ఎలా అనిపించింది? ఒక చిన్న 2 minutes లో చెప్పండి. యా, నాకు డిఫికల్టీస్ అలాంటివి ఏం అనిపించలేదు, ఎందుకంటే నాకు ప్రతి స్టెప్ లోనూ స్టెప్ బై స్టెప్ ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేది ఒక గైడెన్స్, బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ముందే ఇచ్చారు కన్సల్టెన్సీ వాళ్ళు. సో నాకు అలాంటి వాటి గురించి పెద్దగా టెన్షన్ లేదు, ఎందుకంటే ప్రీవియస్ నా ఫ్రెండ్ ఒకతను కూడా ఈ కన్సల్టెన్సీ వెళ్ళడం కాబట్టి దాన్ని నేను దగ్గర నుండి చూశాను కాబట్టి, సో నాకు అలాంటి స్ట్రెస్ ఏం పెద్దగా అనిపించలేదు. ఏదైతే ఇది ప్రాసెస్ ఉందో, సో వాళ్ళు చాలా మంచిగా గైడ్ చేయడం జరిగింది, దానివల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు. మీరు ఆఫీస్ కి ఊరుకురికి ఫ్రీక్వెంట్ గా వెళ్ళాల్సిన పని ఏమైనా వచ్చిందా? లైక్ అసలు మీరు వెళ్ళారా మన మాస్టర్స్ ఆఫీస్? నో, ఒక్కసారి కూడా లేదు. నేను ఆఫీస్ కి వెళ్ళలేదు. ఎవరైతే కన్సల్టెన్సీ స్టాఫ్ ఉన్న వాళ్ళు కూడా ఇంతవరకు కలవడం కూడా జరగలేదు, కానీ ఒకసారి వాళ్ళ థ్యాంక్స్ చెప్పాలనిపిస్తుంది. సో వాళ్ళ ప్లేస్ లో మీరు ఉన్నారు కాబట్టి మీకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. వీఆర్ సో హ్యాపీ టు హ్యావ్ యూ హియర్. థ్యాంక్ యూ సో మచ్. మీ ఫినాన్సెస్ అదంతా, మీ ఎడ్యుకేషన్ లోన్ ఇదంతా ఎలా ప్రాసెస్ అయింది? యా, నేను యూకేకి ఎడ్యుకేషన్ లోన్ మీద వచ్చాను. సో ఎందుకంటే దట్స్ బెస్ట్ ఆప్షన్ ఫర్. సో ఆ ఎడ్యుకేషన్ లోన్ లో కూడా నాకు ఎలాంటి ఇబ్బంది అనిపించలేదు. వాళ్ళ గైడెన్స్ అనేది నాకు ఎంతో ఉంది. అండ్ వాళ్ళు ఎవరైతే లోన్ టీమ్ ఉన్నారో వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వడం కానీ, వాళ్ళతో ఎప్పుడు టచ్ లో ఉండమని చెప్పడం కానీ, అండ్ ప్రాసెస్ ఎలా ఉంది అనే దాని గురించి అడగడం కానీ, ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ అండ్ నా ప్రాసెస్ ముందుకెళ్ళడానికి ట్రై చేశారు. సో దానివల్ల నాకు ఎలాంటి ఇబ్బంది అనిపించలేదు. అండ్ ఎడ్యుకేషన్ లోన్ కూడా నాకు 40 lakhs వరకు వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. దామా మనం అకామిడేషన్ చూస్తున్నాం, ఇంకా మీరు రిలాక్స్ అయ్యి రేపటి నుండి కాలేజ్ కి వెళ్ళొచ్చు. యా, ఆఫ్ కోర్స్. Let's leave. థ్యాంక్ యూ.